పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్ ను ఫీజు రిమెంబర్స్ ను విడుదల చేయాలని ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున కూడా విద్యార్థులతో కలిసి ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే 8,000 కోట్ల దాకా స్కాలర్షిప్స్ ఫీజులు పెండింగ్ ఉన్నది. పేద మద్దతు కుటుంబ విద్యార్థులు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో, ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో, పీజీ కళాశాలలో, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, అలాగే పీజీ చదివే విద్యార్థులు 3 సంవత్సరాలు ఉండాలని స్కాలర్షిప్ రాక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. సర్టిఫికెట్ తీసుకోవాలంటే అక్కడ ఉన్నటువంటి యజమానాలు స్కాలర్షిప్స్ ఫీజు మేడం మీకు రాలే, పూర్తిగా డబ్బులు చెల్లిస్తేనే మీకు సర్టిఫికెట్ అని పేద విద్యార్థులను తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాకుండా కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి కూడా లేకపోవడం చాలా సిగ్గుచేటు మార్చారుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీరు సీఎం అయ్యి 6-7 నెలలు 8 నెలలు అవుతుంది, కానీ ఇంతవరకు రాష్ట్రం ఉన్నటువంటి ఏ ఒక్క విద్యారంగ సంస్థలపైన విద్యార్థుల సంస్థలపైన నువ్వు మాట్లాడలేదు. అంతేకాకుండా నువ్వు హన్మకొండ జిల్లా పర్యటనలు, వరంగల్ జిల్లా పర్యటన చేస్తున్నావు, కానీ మరి విద్యార్థుల సంస్థ లోకల్లో ఎస్ఎంఏలకు గురుకులాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మన గురువుల సొంత పని లేదు. ఆ గురుకులాలపై అసలు సందర్శించు. అలాగే ప్రైవేటు హాస్పిటల్ హన్మకొండ జిల్లా ఉపయోగించు కాదు. ఒకసారి ఎంజాం పోతే ఎలుకలు, తేళ్లు, పాములు, పెట్స్ లేక ఏం లేక స్కానింగ్ సెంటర్ లేక ఈ రోజు రోగులు ప్రాణపోయే ప్రమాదం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు మీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ చాటండి. విద్యార్థులు తలుచుకుంటే గతంలో ఎన్ని ప్రభుత్వాలు కూలా మీరు చూశారు. మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా కూలుతుంది. ఏదైతే విద్యారంగ సంస్థ పరిగణించాలో అంతేకాకుండా గురుకులాల విద్యార్థులు హన్మకొండ జిల్లా కేంద్రంలో 14, 15, 16 గురుకులాలు ఉంటే 2-3 సొంత బాగున్నాయి. అన్ని కూడా అద్దె ఉంటూ విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కాలేజ్ హాస్టల్స్ కూడా ఎస్ఎంఎస్ కూడా ఒక సొంత బాణం లేదు. అద్దె బాణాలు ఉంటూ విద్యార్థులు చాలీ వసంతో ఆ జీవితం గడుపుతూ. అంతేకాకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కల్పించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివే విద్యార్థులకు మధ్యాహ్న భోజన వ్యవస్థ కల్పించాలని ఎన్నిసార్లు మేము మొత్తుకున్నా కూడా ఏ ఒక్క రోజు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు స్పందన లేదు. అంతేకాకుండా ఇక్కడ లోకల్ ప్రజామణులు కూడా విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం మొత్తం పక్క పెట్టారు. మీరు ఏదైతే ఎన్నికలలో మీ మేనిఫెస్టోలో ఏదైతే విద్యార్థుల గురించి విద్యారంగ సమస్య గురించి హామీలు ఇచ్చారో హామీలు బరాబర్గా అమలు చేయాలి. లేదంటే మాత్రం మీ ప్రభుత్వం కూలిపేద కూడా పెద్ద ఉద్యమం చేస్తాం. అంతేకాకుండా డిఎస్సీ పరీక్ష కూడా 3 నెలలు వాయిదా వెళ్ళే అభ్యర్థులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి కూడా చదువులో టైం వేయాలి. మీరు మొండివారి వస్తున్నారు. మీరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరల పాలన కొనసాగుతారు. మీ దొరల పాలన కూడా అంతా మందిస్తాం. గతంలో ప్రభుత్వాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నామో ఎక్కడ పరిధి మేరకు గుర్తు చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు
మీరు ఇదే పొగడపోతే మాత్రం పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో విద్యార్థి ఉద్యమాలు చేస్తా అంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఎందుకు తెలంగాణ మీద ఇది విద్యార్థులు కాదా? విద్యార్థులు తెలుసుకున్న తెలంగాణలో మీరు ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులతో అక్రమంగా లాఠీచార్జ్ చేపిస్తే వారితో అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఈ రోజు మేము మళ్ళీ తెలుస్తున్నాం, ఏ ఒక్క విద్యార్థి పైన అక్రమ కేసులు పెట్టినా, ఏ ఒక్క విద్యార్థిని బలవంతంగా అరెస్ట్ చేసినా, ఎవరిపైన కూడా మీరు అక్రమం పెద్ద ఉద్యమం చేస్తాం. ప్రజాప్రభుత్వం చెప్పిలో ఈ ప్రజాప్రభుత్వం కాదు, మీరు దొంగ నాటకాలతోటి ప్రజాప్రభుత్వం చెప్పి అధికారులకు వచ్చారు. ప్రజాప్రభుత్వం అక్రమ అరెస్టులు ప్రజాప్రభుత్వాలు పక్క పెట్టారు. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజు ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా తరఫున హెచ్చరిస్తున్న నా పేరు మందు శ్రీకాంత్, ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కదా.